ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ గుళ్ళకు వెళ్ళారా? అండ్ ఎవ్రీ ఇయర్ నేను శివాలయంకి అయితే వెళ్ళి దీపాలు వెలిగించేసి అయితే వస్తాను. అండ్ ఇయర్ అయితే కుదరలేదండి. ఇంకా వీరు గారికి కూడా శివాలయం దగ్గరనే బందోబస్తు పడింది. ఇంకా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి కూడా అతనికి వీలు అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రౌడ్ కూడా చాలా ఉంది. ఇంకా నేను ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి వీలు పడదు, ఇంట్లోనే వెలిగించుకో అన్నట్టుగా తను చెప్పేసరికి ఇంకా అన్ని ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇంట్లోనే తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకుందామని చెప్పేసి ఇంకా నాకెందుకో ఎవ్రీ ఇయర్ మా వారితోనే వెలిగిస్తాను. గుడికి వెళ్ళి కొంచెం వెళ్తుగా అనిపించింది. సో ఒక 10 మినిట్స్ అలా వచ్చి వెళ్ళండి అని చెప్తే మాకు దగ్గరలోనే మేము ఉంటున్న ఏరియాలోనే బందోబస్తు పడడంతో ఒక 10 మినిట్స్ అయితే తను వచ్చి వెళ్ళారండి. ఇంకా ఇద్దరం కలిసి దీపాలు అయితే వెలిగించుకున్నాము. అండ్ చూపిస్తాను రండి మా పూజ ఎలా అయిందో. ఉసిరి దీపాలు, పిండి దీపాలు అయితే మంచిగా వెలిగించుకున్నానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఉసిరికి ఘాటు పెట్టేసి దానిపైన పువ్వొత్తిలు పెట్టి వెలిగిస్తాను. అండ్ ఈ ఇయర్ ఏంటంటే అలా వెలిగించొద్దని నేను ఎక్కడొక చోట విన్నానండి. అండ్ ఇంకేం చేశానంటే పిండి దీపాలు డైరెక్ట్ ఉసిరిని అదే ఘాటు పెట్టకుండా కట్ చేయకుండా ఉసిరి పైనే పిండి దీపాలు పెట్టేసి మంచిగా పువ్వొత్తి వేసేసి వెలిగించాను. నాకు ఇది హ్యాపీగా అనిపించింది. ఇంకా తులసమ్మ పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. అండ్ చూపిస్తాను రండి చందమామ ఎంత అందంగా కనిపిస్తున్నారో. అక్కడ చూస్తున్నారా అండి చెట్టు పైన చందమామ ఎంత బాగా కనిపిస్తున్నారో. అండ్ ఇంకొకటి ఇక్కడ శంఖచక్ర నామాలు కూడా వేశానండి. నేను ఇక్కడ మార్బుల్ వేయించుకున్నాను కదా చాక్ పీస్తో, శంఖచక్ర నామాలు కూడా చాక్ పీస్తో వేశాను. ఇవన్నీ కూడా చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే అనిపిస్తుందండి. ఇక్కడ కూర్చొని పూజ చేస్తున్నంతసేపు హ్యాపీగా అనిపించింది, చాలా పీస్గా అనిపించింది. మేము మార్బుల్ వేయించుకున్నాం కదా గోడలన్నిటికీ కూడా. సో అక్కడ శంఖచక్రాల నామం వేయడం వల్ల డివోషనల్ ఫీలింగ్ అయితే మనసుకు అనిపించిందండి. అండ్ నా గొంతు అయితే చాలా మట్టుకు పోయింది. నాకు చిన్నుబాబుకి గొంతు నొప్పి అండి. నిన్న నైట్ నుండి కూడా ఎందుకో తెలియదు సడన్గా అలా గొంతు నొప్పి అయితే స్టార్ట్ అయింది. అండ్ మాట్లాడలేకపోతున్నా, చాలా మట్టుకు గొంతు అయితే పోయింది. ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉంది. జస్ట్ ఒక 1.5 అవర్ నుండి అయితే అసలు ఇంతే వస్తుందండి గొంతు, మాట ఇంకెక్కువ రావట్లేదు. మొత్తానికి తులసి కొట్టు దగ్గర అయితే పూజ ఇలా అయిందండి. అండ్ ఇంట్లో కూడా చేయిస్తానండి. సింహద్వారం దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నాను ఇవాళ. ఇంకా దేవుడి గదిలో ఏంటంటే నేను రెగ్యులర్గా చేసుకునే పూజతో పాటు ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించుకున్నాను 2. సో ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇయర్ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఫెస్టివల్స్ అన్నీ నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ ఇది వరకు ఉంది కూడా మేము మా సొంత ఇల్లేనండి, కాకపోతే అపార్ట్మెంట్లో ఉండడం వల్ల అక్కడ ఎందుకు నాకు కొంచెం ఏదో బందీఖానాలో బంధించినట్టుగా అనిపించేవి ఫెస్టివల్స్ అన్నీ కూడా. మేము ఉంటున్న ఏరియాలో ఏంటంటే బాగా చెట్లు, గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, చాలా పీస్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. సో అట్లా ఏదో నేచర్కి దగ్గరగా ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ప్రతిసారి. అండ్ నాకు ఎస్పెషల్లీ ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా అక్కడ చందమామ కనిపిస్తూ ఉంటారు ఎవ్రీ టైము. అండ్ ఈ ప్లేస్లో ఆ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ శారీ అయితే ఇట్లా కట్టేసుకున్నాను. అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసాను.